2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగానే ఉందండి. అంతా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారంటారా? సాధ్యమైనంత వరకు నెరవేరుస్తున్నారు. ఓకే. కాకపోతే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, గత ప్రభుత్వంలో ఎలా జరిగింది ఏంటనే అవన్నీ కూడా లోటుపాట్లు అవన్నీ చేసుకుంటూ రావాలి కదా. ఓకే. దానివల్ల చేసుకొని కొంత ఇచ్చిన హామీలను కొంత నెరవేరుస్తూ వస్తున్నారు. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వంలో బాగానే జరుగుతుంది. బాగానే మెరుగుతుంది. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు? జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తేడా ఏముందంటే ఆయన అభివృద్ధి అయితే ఉన్నది జరగల. చంద్రబాబు నాయుడు గారు కొంత అభివృద్ధి చేశారు, దాన్ని కూడా కొంచెం రిమార్క్ తేడా చేసి ఏమీ పట్టించుకోకుండా చేసి పారేశారు. ఆయన ఏమైందంటే ఇంట్లో వాళ్ళకి ఆ పథకాలు చేశారు. జగన్ గారు ఏ బటన్ నొక్కి చేయడం పథకాలు అయితే చేశారు, కానీ చదువుకున్న వాళ్ళకి అంటూ ఏ ఉపయోగం అంటూ ఏమీ లేదు. ఏంటి మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ఇష్యూ చూసి ఉంటారు కదా, సో అది ప్రభుత్వ లోపాటు వల్ల జరిగింది అంటున్నారు. మరి గత ప్రభుత్వం లోటపాటు ఏమిటి, అది జరగని ఎవరు ఊహించలేని పరిస్థితి. అది బ్యాటరీ పెట్టడానికే ఉన్నారు, కానీ ఉన్న బ్యాటరీలు తీసేయడానికి అయితే ప్రభుత్వం అంటే ఏమి జరగట్లేదు. తగ్గించడం వల్ల మిగతా వాళ్ళ మీద ఒత్తిడి పడి ఇలా ప్రభుత్వం జరిగింది, ఇలా ప్రమాదం జరిగిందనేసి జగన్ గారు అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? ప్రభుత్వం అంటే ఏం చేసింది ఏమి లేదు. ఇక్కడ మామూలుగా అక్కడ జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల అది జరిగింది, కానీ మామూలుగా అయితే చేసిందంటూ ఏమీ ఉండదు. అది ఏంటి మొన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి బాధ్యత దగ్గరికి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జనాలకి కార్మికులకు అతీతంగా మాట్లాడారు, లేకపోతే రాజకీయంగా మాట్లాడారు? రాజకీయంగానే మాట్లాడారు. శివరాజకీయ పరంగానే చేశారు. అసలు విజయవాడలో వరద బాధితులు వరద వచ్చినప్పుడే ₹1 ఆయన ప్రకటించారు. ఆ ₹1 ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా? ఓకే. మళ్ళీ ఇప్పుడు ₹1 ఇస్తా అంటే మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ₹1 ఇస్తా ఉన్నారు. అదే ఆ ₹1 ఇస్తారంట. అంటే అప్పుడు దాకా ₹1 లేవా ఇవ్వడానికి? ఇలాగా జరిగినప్పుడు మనిషికి ₹1 చొప్పున ఇచ్చారంట. సో ఈ ప్రభుత్వం కూడా అలా ఇవ్వాలనేసి, ఒకవేళ ఇవ్వకపోతే కొంచెం ఓపిక పట్టండి, నెక్స్ట్ మనం మా ప్రభుత్వం వచ్చినప్పుడు నెలలోనే అది ఇస్తామనేసి. పోతే కాదు, ఈయన ఇస్తాం, మనం ప్రభుత్వం వచ్చినప్పుడు మనం నెలలోనే ఇచ్చేస్తాం అన్నాను. కానీ వీరేమంటున్నారంటే బాధితులకు అందలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం అందలేదంటే ప్రాసెస్ జరుగుతూనే ఉంది కదా. మీరు ఇచ్చేదే ఉంది, బోర్డు కంపెనీ తరపు నుంచి వస్తుంది, కానీ మీ రాష్ట్ర తరపు నుంచి ప్రకటించారు. తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా చేస్తున్నారు. అన్ని చోట్ల నుంచి చేసుకోండి, ఎక్కడి నుంచి రావాల్సింది అన్ని చోట్ల నుంచి కూడా చేస్తున్నారు. ఓకే. ఓకే సార్, దానివల్ల ఇబ్బంది ఏం కాదు కదా. ఏంటి మరి జగన్ పాదయాత్ర చేశారంటే ఏముంది, ఉన్న జనాల్ని చెడగొట్టడం తప్ప నుంచి ఈ గొడ్డలపాటి అన్నట్టు అలాగే తీసుకొని వెళ్ళిపోతారు వచ్చే జనాలను కూడా. అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలాగుండేది, అసలు పోలీసులను పరిపాలించేవాళ్ళు, అసలు వీళ్ళే పరిపాలించారు. ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుంది, బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కూడా ఈయనే రావాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి బాగానే ఉందండి. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? బాగానే చేస్తున్నారు కదా. లేబర్కు తక్కువ రేటుతో ఇచ్చి లేబర్ దీనివల్ల చాలా మంది ఉపయోగపడతాం. అది ఓకే. అందరికి ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? రోడ్ల పరిస్థితి బాగానే ఉన్నది. ఏంటి మొన్న స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం ప్రభుత్వ లోపాటు వల్ల జరిగింది అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అది జరిగింది. మరి వాళ్ళకు బాధితులకు డబ్బులు అందలేదంట, వాళ్ళందరికీ న్యాయం జరగాలని అనుకుంటున్నారు. నేను ప్రభుత్వం లోపాటు వల్ల జరిగిందంటారు ఆ ప్రమాదం, లేకపోతే ఏంటి? చెప్పవా, నేను ప్రభుత్వం లోపాటు వల్ల జరిగిందంటారా? అది ప్రభుత్వం లోపంతో లేకపోతే దాని ఫ్యాక్టరీ వల్ల జరిగింది మనకు తెలియదు. అది నేను మ్యాన్ పవర్ తక్కువ చేయడం వల్ల, ఒత్తిడి వల్ల జరిగింది అంటున్నారు మరి చాలా వరకు. ఇప్పుడు మెగా డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులు ఉన్నాయి కదా, అందులో కూడా స్కామ్ జరుగుతుంది, స్కామ్ చేశారంటున్నారు. లోకేష్ గారు పోస్టులు అమ్ముకున్నారు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజమేనా? విమర్శ చేస్తుంటారులేండి మామూలుగా. మీ అభిప్రాయం ప్రకారం అందులో స్కామ్ జరిగింది, దగా జరిగింది అంటారా? దగా జరిగిందంటారా? ప్రభుత్వం బాగానే వేస్తాం ప్రస్తుతానికి. సరే ఏంటి బాబాయ్, జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటారు?
ఎవరికి జగన్ బాబుకు జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటారు పరిపాలన విషయంలో? అంటే ఏం ప్రభుత్వం మనం తప్పట్టేం లేదు. ఆయన ప్రభుత్వం ఆయన కొన్ని చేసినాడు పనులు. ఒకసారి చూడు బాబు, కెమెరా కలిసి చూసి కొన్ని పనులు చేసినాడు. విద్యాదేవన అని వాలంటీర్లు పెట్టినాడు. స్కూల్ పిల్లకాయలకు 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడు. ఆయన కొన్ని పనులు చేశాడు పాపం. ఆయన ఒక అనకూడదు. మనకి ఎవరి పార్టీ అయినా ఒకటి, మనకు ప్రభుత్వం మనం నడిపించేది కావాలా. చంద్రబాబు బాగా చేస్తున్నాడు. ఆయన అనకూడదు. మనం నెక్స్ట్ లేబర్ బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట, చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుందా, వచ్చే అవకాశం ఉంటుందా జగన్ గారు? జగన్ ఏమో వాళ్ళ అభిప్రాయం డౌట్. సరే, ఈసారి అమరావతి పూర్తవుద్దా వారి హయాంలో? అమరావతి కష్టం అండి. సరే బాబాయ్, ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే ఉందండి. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారా? అంతే అట్లా ఎవరు కోరుకోలే, కానీ ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇంకా చేసేది ఏమన్నా చేయడం వల్లే, ఇలా తీసేయడం వల్లే అంటే మ్యాన్ పవర్ మిగతా వాళ్ళ మీద ఒత్తిడి పడి ఇలా ఈ ప్రమాదం జరగాల్సి వచ్చింది అని జగన్ గారు అంటున్నారు. అది నిజమేనా? సరే సరే, ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా ఏంటి? చెప్పండి సార్, పరిపాలన విషయంలో తేడా ఏంటి? పరిపాలన బాగుంటుంది. ఎవరిది బాగుందంటారు? అదే జగన్ గారిది, చంద్రబాబు గారిది బాగుందంటారు. అదే జగన్ గారిది కూడా బాగానే ఉంటుంది. ఎవరు వచ్చింది ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? గెలుస్తారు. ఏంటి సార్, ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ హామీ నెరవేర్చాలి. సార్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగుందండి, బాగుంది. ముందుకినా ఇప్పటికీ బాగా చేస్తున్నారు పనులు. అన్ని అభివృద్ధి పనులు అయితే బాగా జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? చేస్తున్నాయి. దాదాపుగా 80% అందినాయి. ఇంక 20% అందాలి అంతే. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి అయితే ముందుకిన్నా ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదు. ఏంటి సార్, మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ప్రభుత్వం లోపాటు వల్లే జరిగిందంటున్నారు, అది నిజమేనా? అది కాదండి. కాదండి. సో నార్మల్గా జరిగింది. ప్రభుత్వ పని అయితే ఏమీ లేదు. జరిగిన బాధితులకి ప్రభుత్వం న్యాయం చేయట్లేదని జగన్ గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? వాళ్ళు చేసింటే కదా, వాళ్ళు చేయలేదు కాబట్టి మనం ఏం చెప్పేకి లేదు ఆ విషయం పైన. మెగా డిఎస్సి పోస్టుల్లో స్కామ్ జరుగుతుందని జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? దగా జరుగుతుందంట. ఆ విషయం అయితే మాకు తెలియదండి. తెలివి విషయాలు చెప్పుకోండి. ఏమంటున్నారంటే నారా లోకేష్ గారు పోస్టులను అమ్ముకుంటున్నారు అంటున్నారు. లేదండి, ఆర్ట్ వర్క్ ఆ విషయం అయితే మా కొరకు తెలియదు. ఓకే సార్, జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా ఏంటంటారు? ఇవాళ అట్లా ఊరుకోండి, దానికి తప్పేం లేదు. ఉండేది చెప్తాం అంతే. పర్లేదు చెప్పండి, దాంట్లో ఏం కాదండి. ఫ్రాంక్ కాల్ చేస్తాను. ఫ్రాంక్ కాదు, ప్రభుత్వం మీద ఒపీనియన్ తీసుకుంటున్నాం సార్, అంతే. ఒకసారి చూడండి, మాది న్యూస్ ఛానల్ మీడియా. ఏంటి చంద్రబాబు గారికి సరే ఓవరాల్గా ఒక మాటలో కూటమి ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారు? ధన్యవాదాలు చెప్తాం.